హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు మాల్యాకి వెళ్ళాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఒక 2 వీక్స్ నుంచి మాకు టైం కుదరలేదు మాల్యాకి వెళ్ళడానికి. వెళ్ళాలని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు బయలుదేరాము, మాల్యాకి వెళ్తున్నాము. ఈవినింగ్ 5:30 అయినా సరే ఫుల్ ట్రాఫిక్ అండి వెళ్ళే దారిలోనే. మాకేమైనా మెయిన్ ఐటమ్స్ కావాలన్నా, ఫోన్కి పౌచులు, ఫోన్కి గ్లాస్ అవి ఏమైనా కావాలన్నా సరే ఎక్కువ మాల్యాలోనే దొరుకుతాయండి. మాల్యాకి వెళ్తాము. చాలా అందరికీ తెలుసు మాల్యా కువైట్ సిటీ అంటే, కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రమే అండి చెప్పేది. పోలీస్ కార్ చూసారా ఎలా ఉందో, భలే ఉంది కదా, బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంది. ఇక్కడ పోలీస్ కార్లు బాగుంటాయండి, భలే వెరైటీగా ఉంటాయి, చూస్తే ఒకసారి కామెడీగా అనిపిస్తాయి. కానీ వాటి పక్కన వెళ్తేనే గుండె డబ్బా ఉంటుందండి భయానికి. కువైట్లో పోలీస్కి అంత పవర్ ఉంటుంది. వాడికి మూడు బాగాలేకపోయినా మనల్ని ఆపేస్తాడు, వాడికి మూడు బాగున్నా మనల్ని ఆప్ చేస్తాడు. మనం ఏం మాట్లాడలేవండి. అమ్మయ్య వచ్చేసామండి. ఓరెడు బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అదే అండి మాల్యా మెయిన్ సిగ్నల్. ఈ సిగ్నల్ దాటేసి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసేసుకుంటే మనం మాల్యాకి ఎంటర్ అయిపోతాం. నేను ప్రజెంట్ మాల్యాకి ఎందుకు వెళ్తున్నానంటే, ఫోన్కి ఒక స్టిక్ కొనుక్కుందామని చెప్పేసి, మాల్యాలో సతీష్ అన్న అని చెప్పేసి తెలిసిన షాప్ ఒక అతను ఉంది, తెలుగు అయింది, మన తెలుగు వాళ్ళదే. ఆ షాప్లో అన్నీ ఉంటాయండి, ఫోన్ పౌచ్లు, ఫోన్లు, బ్లూటూత్లు అన్నీ ఉంటాయండి. అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. అక్కడ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. నేను యూట్యూబ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి, కానీ అంత ధైర్యం సరిపోలేదు. అందరూ చెప్పినట్టే మాటలు చెప్తారు, ఇచ్చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి నేను అట్లే అనుకున్నాను. స్టార్ట్ చేశాకనే తెలియలేదు. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ అండి, ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మామూలుగా నేను బ్యూటీషియన్ వర్క్ చేస్తానండి, సెలూన్లో వర్క్ చేస్తాను. మీకు హోమ్ రెమెడీస్ ఏమైనా కావాలన్నా, ఫేస్ ప్యాక్ టిప్స్ మీరు కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు చెప్తాను. నాకు తెలిసినవి నేను చేసేవి మా కస్టమర్లకి బాగుంటాయండి. లేడీస్ జెంట్స్ అందరూ యూస్ చేయొచ్చు. ఇంకా హెయిర్ ఫాల్ అవుతూ ఉన్న హెయిర్కి సంబంధించి, హెయిర్ గ్రోత్కి అన్ని చిట్కాలు తెలుసండి. మేము కస్టమర్స్కి చేసేదే హోమ్ రెమెడీస్ అండి, ఇంట్లో చేసుకునేవి మనం చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు లింక్ పంపిస్తాను. మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి అయితే మాల్యాకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మాల్యా చాలా బాగుంటుందండి. చూసారా బిల్డింగ్లు బాగున్నాయి కదా, చాలా హైట్. మనం ఒక్కసారి మాల్యాకి ఎంటర్ అయ్యామంటే అండి, అడుగు పెట్టామంటే మనకు అసలు కువైట్ లాగే అనిపించదు, అంత బాగుంటుంది. అంతా మన ఆంధ్ర లాగే ఉంటుంది, మనం ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంటుందండి ఇక్కడ. కాకపోతే బిల్డింగ్లు ఒకటే చూసామంటే ఓ మనం కువైట్లో ఉన్నాం అనిపించేలాగా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ బకాలలో మనకి ఇండియాకి సంబంధించి అన్నీ దొరుకుతాయండి, ఇది అది అని లేదు, ఇండియాలో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది మనకి. కువైట్లో ఉన్న మన ఫీలింగ్ కూడా ఏమంత అనిపించదు, మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. కానీ బాగుంటుందండి మాల్యాకి వస్తే. ఎక్కువ రష్ లేనప్పుడు వస్తే మనకు బాగుంటుందండి. శుక్రవారం వచ్చామంటే మనకి ఇంకా అసలు ఫ్రీగా ఉండదండి, ఫుల్ జనం, పార్కింగ్ దొరకదు, ఎక్కడికి వెళ్ళలేము, షాపింగ్ చేసుకోలేము, అన్నిటికీ అనుకూలంగా ఉండదండి. అందుకే మేము సండే వచ్చాం, మొబైల్ షాప్కి వెళ్దామని చెప్పేసి. ఫోన్ గ్లాస్ వేయించుకోవాలి ఒకటి, ఫోన్కి స్టిక్ ఒకటి తీసుకోవాలి వీడియో రికార్డ్ చేసుకునేకి, ఇంకొకటి ఒక బ్లూటూత్ తీసుకోవాలండి. ఇప్పుడు వెళ్ళే మొబైల్ షాపు మన షాపే, అంటే మన అన్నదే, మన తెలుగు అయింది, తెలిసిన అయింది. షాప్లో అన్నీ ఉంటాయండి, ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. మొబైల్స్ ఉంటాయి, ఫోన్ పౌచెస్, బ్లూటూత్, ఛార్జింగ్ వైర్లు, కేబుల్స్, అడాప్టర్ అన్నీ, బ్లూటూత్లు అన్నీ ఉంటాయండి ఆయన దగ్గర. ఆయన షాప్కే బయలుదేరామండి, అక్కడికే వెళ్తాము, అక్కడికి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి. ఈలోపు వెళ్తూ ఉంటే బిల్డింగ్స్ అన్ని బాగున్నాయి, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఎలా ఉంది లైటింగ్ చూసారా, భలే మారుతుంది కదా లైటింగ్. నేను నడుచుకుంటూ మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నానండి అలాగా. ఇదిగోండి అసలైన మాల్యా వచ్చేసింది, మన షాపు, తెలుగు వాళ్ళ షాపు. అందరూ ఉన్నారండి, తెలుగు వాళ్ళే కాదు షాపు. ఈ వీధంతా మొబైల్ షాప్స్ అండి. ఈయనే మన సతీష్ అన్న. మన సతీష్ అన్న షాప్లో అన్నీ ఉంటాయండి. చూసారా సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను, కానీ మనం ఇక్కడ దేనికి యూజ్ చేయలేమండి, సో తీసుకోలేదు, జస్ట్ ట్రై చేశాను, కానీ బాగుంది. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి ఇక్కడ, మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. అంతే అండి, వచ్చిన పని అయిపోయింది. బ్లూటూత్ తీసుకున్నాను, ఫోన్ హోల్డర్ తీసుకున్నాను, కేబుల్ వైర్ తీసుకున్నాను, ఇంటికి బయలుదేరుతున్నాం అండి. ఈ రోజుకి బాయ్.